వస్తానమ్మా, అందుకే వస్తున్నా. అదే చెప్పు, ఏం చూస్తానులే. ముందు చెప్పు, ఏం చెప్పు, విషయం చెప్పు. ఎన్ని కాలం ఇస్తావమ్మా? మీరెంత వచ్చిందమ్మా? ఇప్పుడు అంత ఓట్లు చేశారా? కారణం ఏమనుకున్నావమ్మా? సకాలంలో గోతాలు ఇచ్చారా? పెట్టుకోమంటారమ్మా. మాట్లాడాలా? బయట ప్రపంచం తెలియాలి. 25వ తారీఖు పోతాను సార్. ఏప్రిల్ 25 అండి. 3 కిలోమీటర్లు మా స్థలానికి ఇక్కడికి 3 కిలోమీటర్లు సంచులు లేవు. రైతు భరోసా కేంద్రంలో సంచులు లేవండి. సంచులు వచ్చే ఇస్తామని చెప్పారండి ఏవో గారు. ఇప్పుడు వరకు సంచులు లేవండి. వర్షం పడిందండి. వర్షం పడితే ఇప్పుడు అడుగుతుంటాయండి. ఫోటో ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్న ధాన్యం అంతా ఎక్కించింది కానీ ధాన్యం మాకు రైతులు మేము పట్టించుకోలేదు సార్. మేము 15 రోజుల నుంచి చాలా దారుణంగా ఉందండి మా పరిస్థితి అండి. ధాన్యం 2 లోడ్లు ధాన్యం మిల్లుకెళ్ళింది సార్. మిల్లుకెళ్తాయండి 2 లోడ్ల మీద 30 ఏళ్ళు కట్టానండి. 30 ఏళ్ళు ఎదురు కట్టానండి. డెమరేజ్ కూడా అన్లోడింగ్ అవ్వకపోతే డెమరేజ్ కూడా మేమే కట్టవలసి వస్తుందండి. ఈ కూలీ డెమరేజ్ కూడా మాకే వేస్తున్నారండి. తర్వాత అమాన్య కూలీ కూడా మేమే ఇచ్చుకోవాల్సి వస్తుందండి. మాకు చాలా లాస్. ఈ సంవత్సరం మాకేం గిట్టుబాటు కాదండి. అది పంట మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. ఏదైతే దయించి మీరు మాకు ఏదైనా సహాయం చేయించవలసిన కోరుకుంటామండి. ఇప్పుడు ఎవరైనా వ్యవసాయ మంత్రి వచ్చారు ఇక్కడికి? ఎవరో రాలేదు సార్. ఎమ్మెల్యేలు వచ్చారు, కార్పొరేషన్ వచ్చారా? నేను 3 రోజుల నుంచి వస్తున్నానంటే మీకు సంచులు పంపించారు. కానీ మీ దగ్గర నుంచి 15 నుంచి 30 వేలు ఒక్కొక్క లారీకి డబ్బులు కట్టించుకుంటున్నారు. మీకు ధాన్యానికి డబ్బులు ఇవ్వాల్సింది పోయి మీ దగ్గర ఎదురుగా కట్టించుకుంటున్నారు. నేను ఒకటి అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఎందుకు మీరు అనఫిషియల్ గా డబ్బులు కట్టించుకుంటున్నారు? మీరు ఎందుకు లైసెన్స్ ఇచ్చారు రైస్ మిల్లర్స్ కి? రైస్ మిల్లర్స్ ఎవరు డబ్బులు కలెక్ట్ చేయడానికి? మీరు ఇచ్చిన హామీ ఏంటి? 1530 రూపాయలు ఒక బ్యాగ్ ఇస్తాను, 75 కేజీలకు ఇస్తాను. అది మద్దతు ధర. ఎందుకు ఆ మద్దతు ధర ఇవ్వరు? మీరు కూడా గట్టిగా ఉండమ్మా. నేనైతే మీకోసం వచ్చాను, మళ్ళా చెప్పాను, మీరు గాని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటే మేము కూడా సహకరిస్తాం. లేకుంటే పోరు బాట తప్పదు. పూర్తిగా పంట మునిగిపోయిందా లేదా? సహాయం చేయాలా లేదా? పరిహారం ఇవ్వాలా లేదా? నేను అడిగేది న్యాయమవునా కాదా? నేను ఏమడిగాను? నా పంట మునిగింది, పరిహారం ఇవ్వండి. ఈ విషయంలో తప్పేమైనా ఉందా? న్యాయం చేయాలి కదా మీకు. ఇవ్వకపోతే ఏం చేయాలా? పోలే కదా, పోరు బాట పట్టాలి కదా. సిద్ధంగా ఉన్నారు మీరు? నేను మీకు హామీ ఇస్తున్నా, నేను మీకు అండగా ఉంటా. కౌలు రైతులకు నేను పూర్తిగా అండగా ఉంటా. మీకు న్యాయం జరిగే వరకు మీ తరపున పోరాడతా. మీరు కూడా సిద్ధంగా ఉండి, ఎందుకంటే లేకపోతే ప్రభుత్వం అందరినీ భయపెడుతున్నారు. భయపెట్టి కేసులు పెడతామని భయపెడుతున్నారు. ఇప్పుడు కూడా ఒక ఆయన పోలీసు ఆయన వచ్చాడు. ఆయన బ్యాడ్జీ పెట్టుకోవాలా? నా మీటింగ్ లోకి వచ్చి ఫోటోలు తీస్తున్నాడు. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీవా, గూండావా, పోలీసు అంటే సమాధానం లేదు. అంటే పోలీసుల బాధ్యత నేనే పెట్టే ఈ రోజు. ఆ రోజు కూడా ఏ పోలీసు అయినా వస్తే బ్యాడ్జీ పెట్టుకొని రావాలి తప్ప దొంగల మారిగా వచ్చి బెదిరించకూడదు. ఇలాంటివన్నీ చేస్తున్నారు. మీరు కూడా భయపడిపోతున్నారు. మీరు ఎందుకు భయపడుతున్నారు? కేసులు పెడతారు. కేసులు పెడితే ఎన్ని జైలు ఉన్నాయా? ఏం ఊరంతా పెడతారు? ఎన్ని జైలు ఉన్నాయి? ఏమవుతుంది? ఎందుకు మీరు పోరాడరు? పోరాడితే మీకు నష్టంలా.
ఈ సంచి చూసారా మీరు? ఇది సంచిలో కూడా వచ్చారు కాబట్టి మాత్రం వచ్చారు. నేను ఎండ్లో తిరుగుతున్నా. మీరు ఓటేసిన పెద్ద మనిషి ఏసీలో ఉన్నాడు. అయిపోయిందని చూసారా? మళ్ళీ చూస్తున్నా. మీరు ధైర్యంగా ఉండండి. మీకోసం నేను పోరాడు. కొత్త గోతాలు ఇచ్చానప్పుడు ఇప్పుడు గోతాలు కూడా లేవు. రంధ్రాలు గోతాలు, పాత గోతాలు అందరూ కూడా కట్టుకుంటే అన్ని సమస్యలు వచ్చాయి. ఎక్కడ చూసినా అవినీతి. నేను అడుగుతున్నా, వాళ్ళు 15 రూపాయలు పెట్టాడు రైతులకి. ఆ డబ్బులు ఎవరికి పోయినాయి? 15 కదండి, 50 రూపాయలు కట్టించుకుని 50 నుంచి 100 రూపాయలు సార్. 100 రూపాయలు 300 15,000 కట్టాలండి. 15,000 కట్టారు. 300 అంటే అలాగే 20% రావాలండి. అలాగే సార్ ఈ డబ్బులు కదా ఎవరు పోయింది? గవర్నమెంట్ కాదు, మధ్యలో ఉన్నాడు ముఖ్యమంత్రికి. మీ దగ్గర డబ్బులు ఆప్షన్ గా తీసుకున్నారు. రైతులు అయితే ఆప్షన్ గా తీసుకోవాలి. దీన్ని బట్టి గుర్తు పెట్టుకోవాల్సింది మీ డబ్బులు మీ లంచం ఆయన పోయింది. ఏప్రిల్ 25 ఉన్నప్పుడు బరకాలు ఇచ్చివారండి. ధైర్యంగా ఏం చేయాలి?